హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము మసాలా వంకాయ కర్రీ చేసుకుందాము. మసాలా వంకాయ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. వంకాయలు, ఉల్లిపాయ, చింతపండు, వెల్లుల్లి, టమాటో, గసాలు, నువ్వులు, జీలకర్ర, పల్లీలు. మనం ఇప్పుడు ఇంట్లోనే మసాలా కర్రీకి మసాలాలు అయితే ఫ్రై చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో కొద్దిగానే పల్లీలు ఫ్రై అవుతున్నాయి కదా, అందులోనే నువ్వులు, జీలకర్ర వేసుకున్నాను. ఇలా మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ ఒకేసారి బాగా ఫ్రై అవుతాయి. అందులోనే గసాలు 1.5 స్పూన్ అన్నీ వేసాను నేనైతే. గసాలు కొద్దిగా ఫ్రై అయితే మంచి స్మెల్, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము మిక్సీలోకి పల్లీలు, నువ్వులు, జీలకర్ర, గసాలు ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసుకున్నాను. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఉల్లిపాయ, అందులోనే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు, అందులోనే కారం, అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా, కొద్దిగా అంత పసుపు. ఇప్పుడు ఇవన్నీ మనం కొద్దిగా వాటర్ వేసుకొని మసాలా పేస్ట్ లాగా తయారు చేసుకుందాము. అయితే ఒక గిన్నె తీసుకున్నాను, కొద్దిగా వాటర్ వేసుకున్నాను, అందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే మసాలా వంకాయలు అనేది మనం కట్ చేసినప్పుడు నల్లగా కాకుండా ఉండడానికి సాల్ట్ నీళ్ళలో వేస్తే వంకాయ అనేది తెల్లగా ఉంటుంది అనేసి నేనైతే అలా చేస్తున్నాను. చూడండి, వంకాయ నేను 4 ముక్కలుగా కట్ చేశాను. మనం మసాలా పెట్టుకోవడానికి ఇలా అయితే బాగుంటుంది అనేసి మిగిలిన వంకాయలు ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకుందాము. చూడండి, అయితే మిక్సీకి పట్టుకున్న మసాలా బాగా మెత్తగా పట్టుకున్నాను. మనము ఈ మసాలా ముద్దనైతే వంకాయల మధ్యలో స్పూన్తో పెట్టుకుందాము. చూడండి, ఇలా మనం ఇలా వేళ్ళతో ఇలా అంటే ఓపెన్ అవుతుంది. చూడండి, చేతితో అయినా పెట్టుకోవచ్చు, స్పూన్తో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే స్పూన్తో పెడుతున్నాను. ఇలా ఫుల్గా పెట్టేసుకున్నామంటే ఉప్పు, కారం అనేది బాగా వంకాయకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక్కొక్క వంకాయకి ఫుల్గా పెట్టుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఆ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వంకాయ కూర ఎలా వచ్చిందనేసి కామెంట్ అయితే చేయండి. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, అందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసుకున్నాను. అయితే అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అందులోనే కరివేపాకు, ఒక 2 నిమిషాలు, మరి ఫ్రై కావాల్సిన అవసరం లేదు కదా, పచ్చివాసన పోయేదాకా ఊరికనే ఫ్రై చేసుకున్నప్పుడు మనం మసాలాలు పెట్టుకున్న వంకాయ ఉంది కదా, ఈ వంకాయలు ఒక్కొక్కటిగా ఇలా చూడండి ఇలా ప్యాన్లో అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగా ఉంటుంది. చూడండి, వంకాయ అనేది కొద్దిగా మసాలా అంతా పట్టింది. అందులోనే ఒక టమాటా, చాలా మాగి ఉన్న టమాటా నేను వేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసి. చింతపండు వేసినాము, అయినా సరే మనం ఒక టమాటా వేసుకుంటే గ్రేవీ అనేది బాగుంటుంది అనేసి వేసుకున్నాను నేను. ఇక మిగిలిపోయింది కదా మనం మసాలా, ఇందులోకి ఇప్పుడు వేసేసుకుందాము. ఈ మసాలా వంకాయ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది, దోశలోకైనా చపాతీలోకైనా. కొద్దిగా వాటర్ వేసుకుందాము.
ఎక్కువ వాటర్ కాకుండా సరిపోయని వేసుకుంటే గట్టిగా వస్తుంది. చూడండి, ఇలా చూసుకుంటూ వేసుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిచ్చాను. చాలా గట్టిగా కర్రీ అయితే అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని చూడండి, కొత్తిమీర వేసుకున్నాము ఒకసారి కలిపేసుకుందాము. మంచి స్మెల్ వస్తుంది. మనం ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలాలతో కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆపేసుకుందాము. మసాలా వంకాయ కర్రీ చాలా బాగా వచ్చింది. చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ మసాలా వంకాయ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.